పారిశ్రామికవేత్త గౌతమ్ నిశాంత్ భూమిని డెవలప్మెంట్ పేరుతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. గిరిజన పారిశ్రామికవేత్త గౌతమ్ నిశాంత్ భూమిని డెవలప్మెంట్ పేరుతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఆల్ ఇండియా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు పివి రమణ మాట్లాడుతూ కమలా డెవలపర్స్ ప్రతినిధిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జాతీయ గిరిజన కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలియజేశారు. బాధితుడికి న్యాయం జరగకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆల్ ఇండియా షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ ను ఈరోజు ఈ యొక్క హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం బాంబేలో మా అసోసియేషన్ మెంబరు మా తెగకు చెందినవాడు గిరిజనుడు అక్కడ నివాసం ఉంటున్నారు. వారు దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు. వారికి 3 ఎకరాల పొలం, అక్కడ 3 ఎకరాల స్థలం ల్యాండ్ ఉంది. దానికి కాంతిలాల్ గవాని గారికి డెవలప్మెంట్ కోసమని ఇచ్చారు. దాదాపుగా 10 సంవత్సరాలు దాటిపోయింది, ఇచ్చి కూడా 22 ఇయర్స్ అయింది. కానీ ఇంతవరకు డెవలప్ చేయడం లేదు. అగ్రిమెంట్ పీరియడ్ కూడా అయిపోయింది. ఇదేమిటి, ఇది అన్యాయమని మా గౌతమ్ నిశాంత్ గారు, మా గిరిజన తెగకు చెందిన మా సభ్యుడు, ఆయనను అడిగితే ఆయన నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో, నువ్వు ఎక్కువ మాట్లాడినావంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక షెడ్యూల్ ట్రైబ్ సంబంధించినవి, నువ్వు అలాగే ఉండు, అంతకు మించి రాకు అని ఇంకా క్యాస్ట్ పేరుతో తిట్టడము, నేను చంపుతానని బెదిరించడము, మాఫియాకు చెప్పి నీ అడ్రస్ లేకుండా చేస్తానని చెప్పడము, ఈ విధంగా ఆయన చాలా అంటే చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కావున ఆయన పోలీస్ కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, రెవెన్యూ వాళ్లకు దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి వాళ్లకు రిప్రజెంటేషన్లు ఇచ్చి తిరుగుతూనే ఉన్నాడు, కాళ్ళ అరిగిపోయేంత వరకు. కానీ ఎలాంటి ఫలితం లేదు. చివరికి ఆయన ఎవరైతే కాంతిలాల్ గవాని గారు ఉన్నారో ఆయన ఈయనను చంపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా ప్రభుత్వంలో చలనం లేదనే ఉద్దేశంతో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మన జాటోత్ హుసేన్ గారి దగ్గరికి హైదరాబాద్కు వచ్చి ఆయనకు మొరపెట్టుకుంటూ పిటిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన చెప్పారు, తప్పనిసరిగా ఇది చాలా అన్యాయము, ఒక మా గిరిజనునికి చాలా అన్యాయం జరుగుతుందంటే మేము ఊరికుండదు, మా కమిషన్ కూడా ఊరికుండదు, దీనిపైన నేను సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాను. పోలీస్ కమిషనర్ కు, మున్సిపల్ కమిషనర్ కు, మిగతా వారికి కూడా మేము అతి త్వరలో నోటీసులు కూడా ఇచ్చి అది ఏదైతే అన్యాయం జరుగుతుందో న్యాయం చేయమని మేము నోటీసులు ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా నేను ఆల్ ఇండియా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపు నుంచి, అదేవిధంగా గిరిజన సంఘం నుంచి మా శ్రీరామ్ నాయక్ గారు, అదేవిధంగా మా నరసింహులు గారు, వీళ్ళందరూ కూడా బీసీ వెల్ఫేర్ నుంచి కూడా వచ్చి మేమందరము మీడియాకు మొరబెట్టుకుంటున్నాం. కావున మీరు తప్పనిసరిగా మా మీద దయ ఉంచి దీన్ని బాంబేకి గాని, ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు, ముఖ్యంగా బాంబేకి, మహారాష్ట్రలో ఉన్నటువంటి అధికారులకు తెలిసేటట్టు మీరు చేస్తారని, మీరు తప్పనిసరిగా మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని కూడా కోరుకుంటూ, అదేవిధంగా కమిషన్ ను, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళను, రెవెన్యూ వాళ్ళను, మున్సిపాలిటీ వాళ్ళను కూడా మేము ఆల్ ఇండియా ఎస్టీ ఎంప్లాయీస్ నుంచి, గిరిజన సంఘం నుంచి, బీసీ వెల్ఫేర్ నుంచి సతీష్ గారు మేము మీకు మొరపెట్టుకుంటూ అభ్యర్థిస్తూ, వాళ్లకు ఎవరైతే మన కమలా డెవలపర్స్ ముంబైలో ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తున్నాం. మేము ఒక గిరిజనుడని మీరు ఈ విధంగా చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి గిరిజన సంఘాలు, ట్రైబల్ సంఘాలన్నీ ఏకమై నీ అంతు చూస్తాయని, నిన్ను వదలమని ఈ సందర్భంగా మీ ద్వారా కమలా డెవలపర్ కాంతిలాల్ గవాని గారికి, అదేవిధంగా ప్రభుత్వానికి మేము మొరబెట్టుకుంటూ చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. निशांत, मैं एडवोकेट हूँ, काउंसिल बिलोंग टू शेड्यूल्ड ट्राइब और मलबार हिल, बॉम्बे मलबार हिल में मेरा 3 एकड़ का प्रॉपर्टी है सर।
वो 3 एकड़ का प्रॉपर्टी जॉइंट वेंचर नाम बोल के मैं डेवलप करूंगा बोल के कांतिलाल गवानी, वो कमला बिल्डर का जो है कांतिलाल गवानी हमारा साथ एग्रीमेंट करके लिटिगेशन लगा के सता रहे। हमारा 41% शेयर होल्डिंग में मैं, और उनको पूरा का पूरा खर्चा करके उनको डेवलपमेंट करके हमको देना है। आज 22 साल हो गया, 2004 से लिटिगेशन लगा के तका के ना वो आगे बढ़ रहे ना छोड़ के जा रहे। हमको इतना ब्लैकमेल करके हमको हर तरफ से हमको कमजोर बना के हमको खत्म करना चाहते हैं सर। मैं महाराष्ट्र गवर्नमेंट में ये प्रॉपर्टी आगे का जनरेशन कोई भी देखेगा नहीं है। ये प्रॉपर्टी का पोटेंशियल है, 100 टावर का माल बना सकते हैं, और प्रॉपर्टी का पोटेंशियल एकदम बढ़िया पोटेंशियल है। सो ये प्रॉपर्टी वो फुकट में तंग करके वो कब्जा करना चाहते हैं। सो मैंने हर जगह जाया, मैंने सीएम साहब से लेके हर जगह मैंने जाके कंप्लेंट किया, लेटर्स लिखा, और वो कांतिलाल गवानी एकदम मजबूत बिल्डर है, जैन कम्युनिटी का है, ओसी है। वो उसने क्या कर रहे हो, हर जगह अपनी पैसा से अपनी इन्फ्लुएंस करके मेरा आवाज ऊपर तक नहीं पहुंचने दे रहे। वो हर जगह गवर्नमेंट से लेके आईएएस ऑफिसर से लेके जुडिशियरी लेके सब जगह इन्फ्लुएंस कर रहे अपनी पैसा से और अपनी ताकत से, और मुझे इंसाफ नहीं मिल रहा है। 10 साल से लड़के मैं थक गया। फाइनली मैंने हुसैन साहब का पास और उनका वकील का पास पहुंचा मैंने, और एप्लीकेशन डाला। हुसैन साहब उनका वकील पूरा का पूरा मेरा मैटर पूरा पढ़ने के बाद हैरान हो गया। इतना सब कुछ होने के बावजूद ये इतना सता रहे। अभी 10 दिन पहले गवानी साहब ने थ्रू एक गवर्नमेंट ऑफिशियल के साथ बुला के मुझे तुमको कुछ करोड़ देता हूँ और निकल जाओ इधर से, नहीं तो मैं तुमको खत्म कर दूंगा, इधर फिजिकली और तुमको पूरा का पूरा खानदान नाश करूंगा बोल के वार्निंग दे रहा मुझे। अभी मुझे आपकी तरफ से क्या बोल रहा हूँ, एक एसटी ऊपर आने के लिए इन लोगों को दबावट से और खत्म होने से डर के जीना पड़ता है सर। तो मेरा आवाज ऊपर तक सेंट्रल से स्टेट गवर्नमेंट महाराष्ट्र तक पहुंचना चाहिए, और मुझे इंसाफ चाहिए। खाली मुझे इंसाफ के लिए मांगने के लाया, एक आदिवासी होने से इंसाफ के लिए मांगने के लाया सर।